హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు ఛానల్ హెవెన్లీ హోమ్ మేడ్. అందరూ ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు అనేది కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేయడం మర్చిపోవద్దు. అండ్ ఈ రోజు ఈ వీడియోలో మేము ముందుకు వచ్చాను మీషో లెహెంగా హాల్తో. సో లెహెంగాస్ అంటే మీరు ఇంట్రెస్టెడ్గా ఉంటారని తెలుసు నాకు. అండ్ చాలామంది కొన్ని కోడ్స్ సెండ్ చేశారనమాట. ఆ కోడ్స్ ప్రకారం ఈరోజు నేను రివ్యూ చేస్తున్నాను ఎలా ఉన్నాయి ఏంటి అని. సో వితౌట్ ఎనీ ఫర్దర్ డిలే లెట్స్ గెట్ స్టార్టెడ్. సో మీషోలో మహా ఇండియన్ దివాళీ సేల్ రన్ అవుతుంది 21 నుంచి 23 అక్టోబర్ వరకు. సో ఈ సేల్లో అప్ టు 70% ఆఫ్ అనేది రన్ అవుతుందండి అన్ని ప్రొడక్ట్స్ పైన. సీజన్ బిగ్గెస్ట్ ప్రైస్ క్రాష్ అని చెప్పాలి. సో ఫస్ట్ ఆర్డర్ పైన మీకు 30% ఆఫ్ వస్తుంది. నా లింక్ యూజ్ చేసుకొని డౌన్లోడ్ చేసుకోండి. అంతే, ఈ సేల్లో మీరు హ్యాపీగా పర్చేస్ చేసుకోవడానికి రెడీగా ఉండండి. ఇప్పటి వరకు మీషో అంటే ఏంటో తెలియదు, అసలు డౌన్లోడ్ చేసుకోలేదు అని అంటే ఇది ఒక మంచి ఆన్లైన్ రీసెల్లింగ్ యాప్ అనమాట. అండ్ దీంట్లో ఏంటి అంటే అన్ని కేటగిరీస్లో దొరుకుతాయి. మెన్స్ వేర్, ఉమెన్స్ వేర్, హోమ్కి సంబంధించిన డెకార్ ఐటమ్స్, ఇలాగా అన్ని నైట్ వేర్, లెహెంగా, శారీస్, కుర్తీ సెట్స్, ఇలా అన్ని అఫోర్డబుల్ ప్రైజెస్లోనే మనకు దొరుకుతాయి అనమాట. సో ఇప్పటి వరకు అసలు డౌన్లోడ్ చేసుకుని వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక నా లింక్ యూజ్ చేసుకుని డౌన్లోడ్ చేసుకోండి. మీకు ఫ్లాట్ 30% ఆఫ్ వస్తుంది. ఆ లింక్ని డిస్క్రిప్షన్ బాక్స్లో ఇచ్చాను, అలాగే కామెంట్ సెక్షన్లో కూడా పిన్ చేసి ఉంచాను. సో డౌన్లోడ్ చేసుకుని వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక వెళ్ళి డౌన్లోడ్ చేసుకోండి. అండ్ నేను ఈరోజు మీరు పంపించిన ఆ కోడ్స్లో ఉండే కొన్ని లెహెంగాస్ని రివ్యూ చేయబోతున్నాను. సో ఫస్ట్ వచ్చేసరికి ఇదనమాట. సో ఈ రెడ్ కలర్ లెహెంగా, ఇది పట్టు మోడల్ అనమాట. కొంచెం పట్టు మోడల్ రెండును, ఇది ఒకటి, ఈ రెండు ట్రై చేశాను చూడండి. ఇది ఫ్యాబ్రిక్ వచ్చేసరికి మనకి కొంచెం సిల్క్ లాగా మిక్స్ అయిందనమాట, సిల్క్ మిక్స్డ్ అనమాట. ఇది స్టిచ్డ్, మొత్తం స్టిచ్డ్ అయిపోయింది. జస్ట్ మనం నార్మల్గా వేసేసుకోవచ్చు. స్టిచ్చింగ్ ఓన్లీ బ్లౌజ్ మాత్రం స్టిచ్ చేయించుకుంటే సరిపోద్ది అనమాట. అండ్ మనకి బ్లౌజ్ వచ్చేసరికి ఇది వచ్చింది ప్లెయిన్ బ్లౌజ్ విత్ బార్డర్ అనమాట. మనం ఎలా కావాలంటే అలా స్టిచ్చింగ్ అయితే చేసుకోవచ్చు. బట్ బ్లౌజ్ వచ్చిందనమాట. అండ్ నెక్స్ట్ మనకి దీనికి కాంట్రాస్ట్లో మంచి గ్రీన్ కలర్లో పట్టు బెనారస్లో మనకి దుపట్టా వచ్చింది. దుపట్టా లెంత్ అంతా చాలా బాగుందండి. క్వాలిటీ వైజ్ అన్నీ చాలా బాగున్నాయి. లైక్ లెహెంగా కానీ బ్లౌజ్ కానీ అన్నీ కూడా చాలా మంచి లుక్ వస్తాయి, వేసుకుంటే చాలా లుక్ వస్తాయి. మంచి బ్రైట్ కలర్స్ కూడా కాబట్టి చాలా లుక్ వస్తాయి. దీంట్లో కలర్స్ కూడా అవైలబుల్గా ఉంటాయి, మీరు కావాలనుకుంటే చెక్ చేసుకోవచ్చు. బట్ నాకు పంపించిన వాళ్ళు ఈ కలరే పంపించారు, సో అందుకని ఈ కలర్ నేను రివ్యూ చేశాను. సో ఇది ఫస్ట్ పీస్ అనమాట. అండ్ దీని క్వాలిటీ గురించి మాట్లాడితే ప్రైస్కి చాలా చాలా వర్త్. అండ్ దట్ టు స్టిచ్డ్ కాబట్టి ఇంకా వర్త్ అని చెప్పచ్చు. మనం జస్ట్ బ్లౌజ్ ఒకటి స్టిచ్ చేయించుకుంటే హ్యాపీగా మనం దీన్ని యూజ్ చేసుకోవచ్చు. సో చాలా బాగుంది, నాకైతే చాలా నచ్చింది లెహెంగా. అండ్ క్వాలిటీ వైజ్ కూడా అంతా చాలా బాగుంది, వేసుకోవడానికి కూడా చాలా కంఫర్టబుల్గానే అనిపిస్తుంది, చూస్తే నాకు అర్థమవుతుంది. అండ్ ఫ్లేర్ అది కూడా చాలా బాగుంది. నెక్స్ట్ వచ్చేసరికి ఇది మంచి బ్రైట్ కలర్ లెహెంగా. అండ్ దీనికి మొత్తం మిర్రర్ వర్క్ వచ్చిందనమాట, చాలా నచ్చింది నాకు. అండ్ దీనికి నెమలికంఠం కలర్ ఏదో అంటారు కదా, సో ఆ కలర్ అనమాట. ఇది చాలా మంచి కలర్ అండ్ చాలా మంచి ఫ్లేర్. అండ్ ఈ రిచ్గా ఉందన్నమాట. ఎంబ్రాయిడరీ కూడా అసలు ఏమి చీప్గా లేదు, చాలా నీట్గా వచ్చింది ఎంబ్రాయిడరీ. అండ్ ఇవన్నీ కూడా ఒరిజినల్ మిర్రర్స్, పేపర్ మిర్రర్స్ కాదనమాట, ఇవన్నీ ఒరిజినల్ మిర్రర్స్ వచ్చాయి. ప్రైస్కి ఇది చాలా 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 వర్తి, ఎందుకంటే ఇది వేసుకుంటే చాలా లుక్ అనిపిస్తుంది అనమాట. సో ఇది చూసారు కదా, మొత్తం అంతా ఫుల్ మనకి వర్క్ లాగా మొత్తం ప్యాటర్న్ అంతా కూడా వచ్చింది. వేసుకుంటే నైట్ టైం వేసుకుంటే అద్దరిపోతుంది. సో దీనికి మనకి బార్డర్ బ్లౌజ్ కూడా మొత్తం వర్క్ బ్లౌజ్ అనమాట. సో ఇలా వచ్చింది. ఇది బ్యాక్ నెక్ లాగా వస్తుంది, డీప్ నెక్ వచ్చింది కొంచెం. సో ఏమన్నా మేనేజ్ చేసి కుట్టించుకోగలిగితే కుట్టించుకోవచ్చు. చాలా హెవీ బ్లౌజ్, అంటే వెయిట్ ఎక్కువ ఉందన్నమాట, ఎందుకంటే ఒరిజినల్ మిర్రర్స్ కదా, వెయిట్ ఎక్కువ అనిపిస్తుంది. బట్ క్వాలిటీ అయితే చాలా 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 బాగుంది. ఖచ్చితంగా నేనైతే రికమెండ్ చేస్తాను ఇది, ఎందుకంటే కలర్ కానీ క్వాలిటీ కానీ దీని మీద వచ్చిన ఎంబ్రాయిడరీ కానీ చాలా బాగుంది. అండ్ దుపట్టా కూడా కొంచెం హెవీ ఇచ్చుంటే బాగుండు, కానీ దుపట్టా ప్లెయిన్ వచ్చింది. మెయిన్లీ క్రాప్ టాప్ లాగా యూజ్ చేసుకోవడానికి అయితే బాగానే ఉంటుంది. బట్ మరి ప్లెయిన్ దుపట్టా ఏమో ఐ డోంట్ నో, అంటే కొంచెం బార్డర్ ఏమన్నా ఇచ్చున్నా బాగుండేది. బట్ దుపట్టా క్వాలిటీ అయితే బాగానే ఉంది. వేసుకున్న అంటే పిక్చర్ ఇక్కడైతే ఇంక్లూడ్ చేస్తాను ఎలా ఉంది ఏంటనేది. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి మళ్ళీ కొంచెం పట్టు టైప్ ఆఫ్ లెహెంగా చూపిస్తున్నాను. చాలా రిచ్ లుక్ వస్తుంది ఇది స్టిచ్చింగ్ చేయించుకుంటే. ఇది అనమాట. ఇవి ఏంటంటే మోస్ట్లీ మనకి పట్టు టైప్ లెహెంగాస్ అన్నీ కూడా ఇలా మనకి శారీస్ లాగా ఇచ్చేస్తున్నారు. వీటిని మనం స్టిచ్చింగ్ చేయించుకోవడమే. మోస్ట్లీ ఇది 5 మీటర్స్ అలా ఉంటుంది అనమాట. మంచి గేర్ అయితే వస్తుంది.
సో దీనికి కాంట్రాస్ట్లో మనకి వైలెట్ కలర్లో బార్డర్ వచ్చింది కదా, సో అదే కాంబినేషన్లో బ్లౌజ్ అండ్ దుపట్టా ఇచ్చారు. బ్లౌజ్ ఇది ఓకేనా. దీనికి కూడా ఎంబ్రాయిడరీ వచ్చిందనమాట, జస్ట్ చిన్న చిన్న బుటీస్ లాగా ఇచ్చారు. అండ్ నెక్స్ట్ ఇది కాకపోతే కలర్ కొంచెం మ్యాచ్ అవ్వలేదు, కొంచెం సేమ్ కలర్లో ఉంటే ఇంకా బాగుండేదేమో. బట్ కట్టుకుంటే అయితే అంత డిఫరెన్స్ కనిపించదు, బట్ పక్కన చూస్తే మాత్రం తెలుస్తుంది. సో అదనమాట. అండ్ ఇది కట్ వర్క్ దుపట్టా. ఈ దుపట్టాస్ అయితే బాగున్నాయి. మీషోలో చాలా లెహెంగాస్కి ఇలాంటి దుపట్టాసే ఇస్తున్నారు. అండ్ అవన్నీ కూడా చాలా సాఫ్ట్గా ఉన్నాయి అనమాట. ఇదంతా కూడా ఫుల్ ఎంబ్రాయిడరీ వచ్చింది. ఇది కూడా బాగుంది, మెటీరియల్ క్వాలిటీ అయితే చాలా బాగుంది. ఇది ఒక మ్యాచింగ్ ప్రాబ్లం ఒకటి అనిపించింది కానీ మిగతాదంతా ఓవరాల్ మెటీరియల్ క్వాలిటీ అయితే బాగుంది. అండ్ లాస్ట్ అండ్ ఫైనల్గా ఇది ఒక మంచి బ్రైడల్ లెహెంగా షేర్ చేస్తున్నాను మీకు. ఇది ఒక బ్రైడ్ అవ్వబోతున్న ఒక అమ్మాయి మెసేజ్ పంపించింది నాకు దీని గురించి చూపించమని. సో మీకోసం ఇంకెవరైనా బ్రైడ్ అవుతున్నారు అని అంటే కనుక ఖచ్చితంగా చూడొచ్చు, రివ్యూ చూసుకుని మీరు కావాలంటే పర్చేస్ చేసుకోవచ్చు. ఇది ఒక మంచి మెరూన్ వెల్వెట్ లెహెంగా అనమాట. దీని మీద ఫుల్ ఎంబ్రాయిడరీ వచ్చింది. వెల్వెట్ అండి, క్లాత్ అయితే చాలా బాగుంది, అసలు చాలా 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 బాగుంది. అండ్ దీని మీద అంతా కూడా ఫుల్ ఎంబ్రాయిడరీ వచ్చింది. ఇలా వేస్ట్ దగ్గర కూడా ఎంబ్రాయిడరీ. అండ్ బ్లౌజ్ కూడా మనకి ఫుల్ ఎంబ్రాయిడరీ వచ్చింది. నేను పక్కన కూడా ఒకసారి పిక్చర్ ఇంక్లూడ్ చేస్తాను, మీకు ఐడియా వస్తుంది. ఇదిగోండి, ఓన్లీ అంటే ఒక పార్ట్ ఎంబ్రాయిడరీ వస్తుంది, రిమైనింగ్ అంతా ఇలా ప్లెయిన్ వస్తుంది అనమాట. స్లీవ్స్ దగ్గర కూడా మనకి ఏమి ఇవ్వలేదు. అండ్ దీనికి కాంట్రాస్ట్లో మనకి పీచ్ కలర్లో దుపట్టా వచ్చింది. చాలా బాగుంది దుపట్టా. నాకు ఈ డార్క్ అండ్ లైట్ కాంబినేషన్స్ నాకైతే చాలా పర్సనల్గా ఇష్టం అనమాట. బట్ మీకు కూడా ఇష్టము అని అంటే మొత్తం డార్క్ కావాలనుకుంటే కంటే ఇలా అయితే కొంచెం బ్రైట్గా కనిపిస్తుంది. ఒకటి పాపప్ అవుతూ ఉంటుంది అనమాట. మొత్తం అంతా బ్రైట్ కంటే ఇలా బాగుంటుంది. ట్రై చేయండి, ఒకవేళ మీ బ్రైడ్ అయితే కనుక ఖచ్చితంగా ఈ లెహెంగాని మీరు ట్రై చేయండి, నేనైతే తప్పకుండా రికమెండ్ చేస్తాను. సో చాలా బాగుంది క్వాలిటీ వైజ్. అండ్ లైనింగ్ కూడా మంచిగా ఇచ్చేసారు, చూడండి లైనింగ్ కూడా మంచిగా ఇచ్చారు. సో హ్యాపీగా మనం యూజ్ చేసుకోవచ్చు. అండ్ గేర్ అంతా కూడా చాలా బాగుంది. మీరు క్యాన్ యూజ్ చేయండి, బ్రైడ్ అంతే కనుక క్యాన్ యూజ్ చేసి దానిపైన ఇది వేసుకుంటే చాలా పర్ఫెక్ట్గా మ్యాచ్ అవుతారు బ్రైడ్ లాగా. చాలా నీట్గా ఉంటుంది అనమాట. సో మంచి జ్యువెలరీ సెట్ చేసేస్తే చాలు. జస్ట్ జ్యువెలరీ అంటే ఎక్కువ హెవీగా పెట్టకుండా చాకర్ లాంటిది పెట్టుకుంటే చాలా నీట్గా కనిపిస్తారు. లైక్ రిసెప్షన్స్కి వాటికి చాలా బాగుంటారు. తప్పకుండా ట్రై చేయండి ఒకవేళ మీరు బ్రైడ్ అయితే కనుక. ఓకేనా, ఇదే నా లాస్ట్ లెహెంగా. ఐ హోప్ మీరు ఎంజాయ్ చేశారు అనుకుంటున్నాను. ఇంకేమైనా రివ్యూస్ చూడాలనుకుంటే కామెంట్ సెక్షన్లో కోడ్స్ని మెన్షన్ చేయండి. సో నెక్స్ట్ వీడియోస్లో నేను కుదిరినప్పుడు నేను ఒక్కొక్కటిగా చూపిస్తూ ఉంటాను. ఓకేనా, అంతే. ఇక్కడితో రెసిపీ ఎండ్ చేసేస్తున్నాను. అసలు డౌన్లోడ్ చేసుకున్న ఎవరైనా ఉంటే కనుక డౌన్లోడ్ చేసుకోండి. డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ ఇచ్చాను, అలాగే కామెంట్ సెక్షన్లో కూడా పిన్ చేసింది. అంతే. ఇక్కడితో బాయ్. సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దు. ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ హ్యాండిల్స్ కూడా ఫాలో చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండ్ లాట్స్ ఆఫ్ లవ్.